అండి నేను అరుణాం దగ్గర పుదీనా పచ్చడి వేస్తున్నా. ఇక ముందుగా అయితే ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, మెంతులు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత పుదీనా వేసి వేయించుకున్నా. ఇక ఇది స్టవ్ బంద్ చేసిన. ఇక్కడ చింతపండు, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లిపాయలు, డ్రై రోస్ట్ చేసిన నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకొని మరి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసినామంటే మన పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది. మన పుదీనా పచ్చడి రెడీ అయింది. ఇది 4-5 రోజులు కూడా ఉంటుంది. మనం ట్రైన్ జర్నీ అట్లాంటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాంటివి చేసుకెళ్తారు మన తెలంగాణలో. ఎటన్నా యాత్రలు అటు ఇటు వెళ్తే ఇది కొంచెం బరకగానే ఉంటుంది, మరి కొంచెం లూజ్ కాకుండా ఇట్లా ఉంటుంది. టేస్ట్ అయితే మంచిగా ఉంది, కారం మంచిగా ఉంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇట్లా కూడా చేసి తినచ్చు. చపాతీలకు మనం ట్రైన్ జర్నీ అట్లా ఉన్నప్పుడు చపాతీలకు ఇట్లాంటివి చేసుకెళ్తారు.